Audio Jungle. గుమ్మనూరు జయరాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పేరు వినని వారంటూ ఎవరు ఉండరు. అంతేకాదండోయ్, ఆయన తరచూ వార్తలకు ఎక్కాల్సిందే. ఈయన ఏ పార్టీలో ఉన్నా ఏం మాట్లాడినా అది వైరలే. ఈ మాటలు ఎవరు అంటున్న మాటలు కాదండోయ్, స్వయంగా తాజాగా ఆయన నోటి నుంచి వచ్చిన మాటలే. గుమ్మనూరు జయరాం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం నుండి 2 సార్లు ఆ పార్టీ ఎమ్మెల్యేగాను, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో 5 ఏళ్ల పాటు మంత్రిగాను కొనసాగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత జరిగిన అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఎవరు ఊహించని రీతిలో టీడీపీలో చేరిన ఆయన అనంతపురం జిల్లా గుంతకల్లు టికెట్ దక్కించుకొని ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం ఆయన మరోమారు వైరల్ అవుతున్న సందర్భం ఏమిటంటారా? గుంతకల్లు పట్టణంలో మస్తానయ్య దర్గా ఉరుసు ఉత్సవాలు శుక్రవారం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మస్తానయ్య స్వామికి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉరుసు ఉత్సవాలను పురస్కరించుకొని మస్తానయ్య దర్గా హుండీ ఆదాయం విషయం ఇటీవల చర్చకు వచ్చింది. ఈ హుండీ ఆదాయంలో 40% వక్ఫ్ బోర్డుకు, 60% తనకు వాటా ఇవ్వాలని గుమ్మనూరు జయరాం సంభాషించినట్టుగా ఉన్న వాయిస్ రికార్డు ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. తనపై వచ్చిన ఈ అపవాదుకు ఆయన శుక్రవారం మస్తానయ్య దర్గాలో మీడియా పరంగా క్లారిటీ ఇచ్చారు. కేవలం తాను గుంతకల్కు వచ్చిన 30 రోజుల్లోనే కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి, మస్తానయ్య దర్గా స్వామి సంకల్పం 2 కలిసి ఈ గుంతకల్లు నియోజకవర్గ ప్రజలు తనను ఎమ్మెల్యే గెలుపొందేలా చేశాయని ఆయన కృతజ్ఞతాభావం వ్యక్తం చేశారు. అయితే అటు కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని, ఇటు మస్తానయ్య దర్గా స్వామిని రెండింటినీ సమపాళ్లలో అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో వైసీపీకి చెందిన కొందరు తనపై కుట్ర చేసి ఈ 60-40% అన్న విషయాన్ని తెరపైకి తెచ్చి తనపై బురద జల్లేందుకు ప్రయత్నించారని ఆయన చెప్పారు. ఒకవేళ తాను అలా మాట్లాడిన సందర్భాన్ని రుజువులతో సహా నిరూపిస్తే గుంతకల్లు వదిలిపెట్టి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. నమస్కారం. ఈరోజు గుంతకల్ పట్టణం నందు పుణ్యక్షేత్రం కలిగినటువంటి మస్తానయ్య దర్గా స్వామి 3 రోజుల వరకు ఉత్సవాలు జరుగుతుంది. ఆ సందర్భంగా ఈరోజు నేను రావడం జరిగింది. ఇది గత 391 సంవత్సరాల నుంచి ఈ స్వామి, ఆ రోజు వెలిసిన స్వామి, ఒక చరిత్ర కలిగిన స్వామి. ఎంతోమంది భక్తాదులు ఇతర రాష్ట్రాల నుంచి ఆయన ఆశీర్వాదం కోసం ఈ పుణ్యక్షేత్రానికి రావడం జరిగింది. భక్తాదులు ఎంతోమంది ఉన్నారు. ఈ పాత గుంతకల్లు నివాసించే ప్రతి ప్రజలు, అన్ని కులాలు, ఒక్క కులం అనేది కాకుండా ఈ మస్తానయ్య స్వామికి నడుచుకునే వాళ్ళు ఎంతోమంది భక్తాదులు ఉన్నారు. అన్ని మతస్థులు, అన్ని కులాలు, అన్ని హిందువులు అందరూ కూడా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, దాదాపుగా మస్తానయ్య ఇక్కడ పాత గుంతకల్లో పేర్లు కూడా మస్తానమ్మ, మస్తానయ్య అనే పదాలతో ఎక్కువ పలకరించుకోవడం, వాళ్ళ పేర్లు పెట్టుకోవడం, ఇది ఆ దేవుని సంకల్పం అని చెప్పచ్చు. అలాంటి చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో దాదాపుగా ఎంతోమంది 50 సంవత్సరాలు కావచ్చు, 60 సంవత్సరాల పైచిలక నుంచే ఎక్కడ కూడా అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితి కనబడుతుంది. ఎంతోమంది, ఎన్నో నాయకులు వచ్చి పోయిండొచ్చు, ఎమ్మెల్యేలు, కానీ ఎలక్షన్ వరకే ఆయన ఆశీర్వాదం పొందేదానికి వచ్చారే కానీ ఆయన ఆశీర్వాదం నుంచి అభివృద్ధి చేస్తామనేది ఏ నాయకుడు కూడా రాలేదనేది నేను స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ గుంతకల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చేటప్పుడు, అది కూడా నేను చిన్నతనము, నా ఊరు గుమ్మనూరు అయినా కూడా, నా పుట్టిన ఊరు నక్కందొడ్డి అయినా కూడా నేను చిన్నతనము నుంచి చూస్తున్నాను. ఆ చిన్నతనము నుంచి ఈరోజు ఎంతోమంది భక్తాదులు పల్లెల నుంచి వచ్చి రాత్రిపూట్ల వచ్చి దర్గా ఆయన ఆశీర్వాదం పొంది ఆ ఉత్సవాల్లో పాల్గొనడం నేను చిన్నతనంలోనే నేను గమనించడం జరిగింది. ఆ రోజు నీ చిన్నతనంలో అంటే దాదాపుగా ఇప్పుడు 50 సంవత్సరాల పైచిలకైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ దేవాలయ, ఈ ప్రాంగణం అంతా ఆ రోజు ఎలాగుందో ఈ రోజు కూడా అలాగే ఉందని నాకు చాలా బాధ ఉంది. కాబట్టి నేను ఎమ్మెల్యేగా ఈ మస్తానయ్య స్వామి ఆశీర్వాదం కావచ్చు, కసాపురం నెట్టికంటి ఆశీర్వాదం కావచ్చు, 30 రోజులను వచ్చి నన్ను గెలిపించారే, ఈ స్వామి వారి ఆశీర్వాదం, ఆ నెట్టికంటి స్వామి వారి ఆశీర్వాదం, ఈ ప్రజల ఆశీర్వాదంతో 30 రోజులు గెలిచానంటే వీళ్ళ ఆశీర్వాదం అని నేను చెప్పగలను.
అలాంటి ఆశీర్వాదం పొందిన దేవతలకి నేను సహకారం చేయాలా, అభివృద్ధి చేయాలనే ఒక మంచి దృఢ సంకల్పంతో ఈరోజు సంవత్సరం అవుతుంది దాదాపుగా కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానము శ్రీశైలం కావచ్చు, ఇతర దేవస్థానాలకి పోటీ పడుతూ ఈరోజు అభివృద్ధి బాటలో నడుస్తుంది. దానికి భాగంగా నేను ప్రచారం చేసేటప్పుడు కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు నేను చెప్పడం జరిగింది. ఈ దరగైన మత్స్యనాయ స్వామి సాక్షిగా, మన ఆంజనేయ స్వామి సాక్షిగా నేను ఏమి తప్పు చేయలేదు అని చెప్పిన తర్వాత ఈ మత్స్యనాయ స్వామి అనుగ్రహించి ఈరోజు ఆ రోజు నేను ఏం చెప్పానో అది మనసులో పెట్టుకొని ఇలాంటి వ్యక్తి అయితేనే ఈ గుంటక నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని నేను గెలిపించిన దాఖలాలు ఈ దేవుడికే ఉంది అని చెప్పేసి నేను స్పష్టంగా చెప్పగలను. దాని భాగంగా ఈరోజు నేను చూస్తున్నాను, దాదాపుగా మన ఇంజనీర్తో కూడా నేను ఎస్టిమేషన్ వేయడం జరిగింది. ఆ రోజు వచ్చినప్పుడు కూడా చెప్పిన ఈ ఉండి డబ్బులు ఎంతోమంది ఇక్కడ వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ కూడా ఉన్నాడు. ఆ రోజుల్లో నేను ఫైట్ చేసిన సంవత్సరం క్రితం ఈ వక్ఫ్ బోర్డు డబ్బులన్నీ మీరు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఉండి డబ్బులన్నీ ఏం చేస్తున్నారు అంటే మేము డిపాజిట్ చేసినాము, మా వక్ఫ్ బోర్డులో ఉంది అని చెప్పడం జరిగింది. ఈరోజు నేను వాళ్ళు కనుక్కున్నా, నాకు లిస్ట్ కూడా తెచ్చినారు. దాదాపుగా 1,70,00,000 బ్యాంకులో ఉందని నాకు ప్రూఫ్తో సహా తెచ్చారు. అది కూడా మరి డెవలప్మెంట్ 60 లక్షలు డెవలప్మెంట్ ఫండ్ సపరేట్గా ఉందని చెప్పడం జరిగింది. అది కాకుండా నిన్న లేదు మొన్న వక్ఫ్ బోర్డు చైర్మన్ ఫోన్ చేయడం జరిగింది. అన్నా ఇది చాలా అన్యకృతం అయిపోయి ఎవరో డబ్బులు ఏదో ఇచ్చేసుకుంటారంటే మీ ఇన్స్పెక్టర్ పంపించండి ఆయన నేను మాట్లాడతానని చెప్పడం జరిగింది. అయినా ఆయనతో కూడా ఇదే చెప్పా, మీరు వక్ఫ్ బోర్డు డబ్బులు తీసుకుపోతున్నారు కదా, ఏం అభివృద్ధి చేస్తున్నారంటే నీకు ఏం అభివృద్ధి కావాలని అడగడం జరిగింది. నువ్వు ఏం అభివృద్ధి చేస్తావో నాకు తెలియదు, కానీ నాకు దాదాపుగా 2 కోట్లు అంటే ఇప్పుడు ఈరోజు ఎస్టిమేషన్ ప్రకారం అయితే 4 కోట్ల రూపాయలు అయితే సరిపోతుందని చెప్పడం జరిగింది. 4 కోట్లు ఏ విధంగా అంటే గర్భగుడి 2.5 కోట్ల రూపాయలు, పక్కన చుట్ట ఉన్న ప్రహార గోడ కావచ్చు, అభివృద్ధి కావచ్చు, అది 1.5 కోటి, అంటే దాదాపుగా 4 కోట్ల పైచలతోనే అభివృద్ధి అవుతుంది అని చెప్పడం జరిగింది. నేను వక్ఫ్ బోర్డు వాళ్ళకి చైర్మన్కి ఒకటే చెప్పినాను, నువ్వు దాదాపు ఇన్ని సంవత్సరాల నుంచి డబ్బు తీసుకుపోతున్నావు కదా, మాకు 2.5 కోట్లు మీ వక్ఫ్ బోర్డు నుంచి పంపించడం జరిగిందంటే, లేదు మా ఫండ్ అంతా మేము స్కూల్ పిల్లవాళ్ళకి చదువులు నేర్పించేదానికి మేము వినియోగించుకుంటామంటే నేను ఒకటే మాట చెప్పిన, స్కూళ్ళు చదివించుకునేదానికి వాళ్ళ తండ్రులు ఉండొచ్చు, కాబట్టి ప్రభుత్వాలు ఉండొచ్చు, కేంద్ర ప్రభుత్వం ఉంది, వాళ్ళు చదువులు నేర్పిస్తారు. కానీ ఈ గుడి చెందిన డబ్బులు, గుడి అభివృద్ధి అయితే ఇంకా లక్షలాది వచ్చి భక్తాదులు వస్తారు, అప్పుడు ఇంకా అభివృద్ధి అవుతుంది కదా. కానీ ఒకవేళ మీరు పిల్లలకి ఎడ్యుకేషన్ చెప్పియాలనుకుంటే ₹1,00,000 వస్తే 40% మీరు తీసుకువెళ్ళండి, వక్ఫ్ బోర్డుకి పెట్టుకోండి, 60% ఈ మన మత్స్యనాయ స్వామి దర్గాకి పెట్టండి అని చెప్పడం జరిగింది. నేను 60-40 అనే పదాన్ని ఇప్పుడున్న అపోజిషన్ ఉన్న పార్టీ వాళ్ళు నేను ఏదో 60% డబ్బులు నేను లంచం అడిగినాను అనే విధంగా ప్రాపగండం చేసి ఎన్నో రకరకాలుగా, అది అంటే చెప్పాలంటే రాష్ట్రం అంతా మొత్తం హైలైట్ అయిపోయింది. హైలైట్ అయ్యే కారణం కూడా గుమ్మనూరు జయరాం ఏం మాట్లాడినా అది వైరలే. రాష్ట్రంలో ఏ పార్టీకి అయినా ఏదైనా గుమ్మనూరు జయరాం వైరలే. ఆ వైరల్ అయింది, అది నాకు నేనే అనుకుంటున్నాను నా మంచి కోసమే వైరల్ అయింది. గుమ్మనూరు జయరాంని ఎప్పుడైనా కానీ మర్చిపోకూడదు, జనాల్లో ఉండాలనే దానికి హైలైట్ అయింది. హైలైట్ కూడా చాలా మంది స్పష్టంగా చూసినారు. అది 40% అనే పదాన్ని నేను ఇక్కడ ఉన్న దీనికి డెవలప్మెంట్ అని చెప్తే దాన్ని బీప్ సౌండ్ ఇచ్చి లేదు 60% ఆయనే తీసుకునేదానికని చెప్పి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది కుతంత్రాలకి ఈ రకంగా నేను ప్రాపగండం చేశారు. అది ఏమో కానీ మత పెద్దలు కూడా వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. వాళ్ళందరూ కూడా చెప్పారు ఆయన డబ్బులకు ఆశించలేదు, ఈ మత్స్యనాయ స్వామి అభివృద్ధికి చెప్పడం జరిగింది, కానీ మీరు ఆ వక్రంగా మాట్లాడేది మంచిది కాదని చెప్పడం జరిగింది. అదేవిధంగా హై ఛానల్ ఆయన బ్రహ్మాండంగా వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా వాళ్ళకి ఛాలెంజ్ కూడా విసిరడం జరిగింది. హై న్యూస్ వాళ్ళు ఆ పెద్ద ఆయన మాట్లాడడం ఎంత అద్భుతంగా మాట్లాడంటే, కాదయ్యా మీకు ఏమన్నా సిగ్గు శరము మానవత్వం ఏదైనా ఉంటే ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతోమంది ఎమ్మెల్యేలు పోయినా అభివృద్ధి చేకూరింది, నేను వచ్చి ముందుకు వచ్చి చేస్తానని చెప్పడం 60% పదాన్ని మీరు ఏదో రకంగా చెప్పడం అది బాగలేదు. మీకేమన్నా బుద్ధి జ్ఞానం ఉండి అదేవిధంగా మీరు నాతో డిబేట్లో రండి, ఛాలెంజ్ నేనే ఎమ్మెల్యే పరంగా ఆయన ఎమ్మెల్యే నాకు ఎవరనేది ఆయన నేను ఎవరనేది ఆయన కూడా తెలీదు, అయినా కూడా ఆయన పరంగా నేను ఈరోజు ముస్లిం వంశస్థుడుగా
నేను చెప్పడం జరిగింది. మీరు రాండి డిబేట్ పెట్టుకుందామా అని ఆయన ఛాలెంజ్ కూడా ఇస్తున్నాడు. ఆయన ఛాలెంజ్కి నేను కూడా మద్దతు ఇస్తున్నా. ఏమాత్రమే మీ కలిజా మీకేమన్నా నేను మరీ భాష మాట్లాడితే మరి హైలైట్ అవుతుంది అన్నలో ఏమో వద్దులే హైలైట్ అవుతుంది. మీరు ఏమాత్రం కూడా మీ కన్న తల్లిదండ్రులకి బాగా జన్మించింటే, ఆ మాట వేరే రకంగా అనొచ్చు, జన్మించింటే మీరు ఆ ప్రూఫ్ చేయండి. నేను 60% నా ఇంటికి తీసుకుపోతాను అనేది మీరు ఏమైనా ప్రూఫ్ చేస్తే నేను ఎందుకు క్షమాపణలు చెప్పుకుంటా, లేదంటే ఈ గుంటకలు వదిలిపెట్టిపోయేదానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఈ కల్లిబుల్లి మాటలు మీరు చెప్పొద్దండి. ఈ ప్రజలు నమ్మే పరిస్థితులే లేదు. మా గుంటకల్ నియోజకవర్గం ముస్లిం సోదరులు కావచ్చు, హిందూ సోదరులు కావచ్చు, అన్ని కులాలు కానీ అన్ని మతాలు కానీ ఈ గుంటకల్ ప్రజలకు ఎవరు అభివృద్ధి చేస్తున్నారు, ఎవరి పేరులో అభివృద్ధి అవుతుంది, ఎవరిని జనాలు ప్రేమించే వ్యక్తి ఎవరు ఉన్నారనేది ప్రజలందరికీ తెలుసు. గత ఎన్నో మంది ఉన్నారో ప్రేమించారో తెలియదు, కానీ ఈరోజు ఆ దేవుళ్ళ దయ వల్ల ఈరోజు నన్ను అందరూ కూడా ఒక కుటుంబ సభ్యులకే చూశారు. నన్ను ఒక ఎమ్మెల్యేగా కానీ ఇంకోటి కానీ చూడలే. స్వతంత్రం ఏదైనా వచ్చిందంటే 2024 గుమ్మనూరు జయరాం ఎమ్మెల్యే అయిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కులాలు అన్ని మతస్థులకు సమానంగా రాజకీయం తీసుకుపోయే జవాబుదారి గుంతకల్ గుమ్మనూరు జయరాం ఎమ్మెల్యే అని చెప్పడం ఈ ప్రజలందరికీ నచ్చింది. రాబోయే రోజుల్లో కూడా ఈ దేవాలయాన్ని ఎక్కడ ఉన్నా కూడా మన నియోజకవర్గంలో అన్ని దేవాలయాల్లో అభివృద్ధి చేసేదానికి నేను ముందుంటా. ఏ సమస్యలైనా కూడా ఎదుర్కొనేదానికి నా తరఫున మా ప్రజలు ఉన్నారు, మా ముస్లిం సోదరులు ఉన్నారు, మా హిందూ సోదరులు ఉన్నారు, అన్ని మతస్థులు అన్ని కులాలు ఏదైనా నా పైన బుద్ధి చల్లేకేదానికి ఉంటే వాళ్ళకి బుద్ధి చెప్పే ప్రజలు మా వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను ఏమాత్రం కూడా భయపడే ప్రసక్తే లేదు. ఇలాంటి అభివృద్ధికి నేను ముందు ఉండి ఇంకా ఏమైనా అభివృద్ధి అంటే ఈ 2-3 సంవత్సరాల లోపలే ఖచ్చితంగా 2.5 కోట్ల రూపాయలు ఈరోజు గర్భగుడికి కావాలని మత్స్యరాయ స్వామికి చెప్పడం జరిగింది. ఈ భక్తాదులు ఇక్కడ ఒక టీం ఏర్పాటు చేసుకొని పెద్ద మనుషులు చేసుకొని, నేను డబ్బు ఇచ్చేవారికే ఉంటాను, ప్రజలు డబ్బు ఇచ్చేవారికే ఉంటారు. వాళ్ళు ప్రజలు ఇచ్చిన డబ్బులు బ్లాక్ బోర్డు పైన పలానా గుమ్మనూరు జయరాం ఇంత ఇచ్చినాడు, పలానా క్యాస్ట్రోల్ ఇంత ఇచ్చినానని బోర్డుకే పరిమితం అవుతారు. కానీ ఇక్కడ ఒక 10 మంది 15 మంది ఉన్న పెద్దలు వాళ్ళ సమక్షంలోనే 4 కోట్లైనా 2 కోట్లైనా వాళ్ళ సమక్షంలో పెట్టి వాళ్ళే దానికి బాధ్యతగా వహించి, రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ రాజస్థాన్ మార్బాలంటే చాలా ప్రత్యేకత దేవుళ్ళకి. ఆ రాజస్థాన్ మార్బాలతో ఈ గర్భగుడి కట్టించేదానికి కూడా నా వంతు కృషి చేస్తా. భక్తాదులు కూడా ఎవరైనా డబ్బులు ఇచ్చేవాళ్ళు, మస్తాన పేరు పెట్టుకునే వాళ్ళు కావచ్చు, మస్తానమ్మ పేరు పెట్టుకునే వాళ్ళు కావచ్చు, ఆయన కొలిచే వేరే ఇతర రాష్ట్రాలు ఉండే వాళ్ళందరూ కూడా కొలిస్తే ఫస్ట్ గర్భగుడిని 2.5 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ చేసి తర్వాత ఈ కాంపౌండ్ని బిగించుకునే దానికి అవకాశం ఉంటుంది. ఈరోజు నేను చూస్తున్నా ఎంతోమంది ఆడపడుచులు ఉన్నారు ఇక్కడ.